ఎంత పని చేశారా పైసా ఈ పైసా మీద మన్ను వయ్యా. ఎంత పని చేశారా పైసా ఈ పైసా మీద దుమ్ము వయ్యా. ఆఖరి పానాలనే చుట్టుకున్నది, ఆఖరికి పానాలనే మింగుతున్నది, ఆఖరికి ప్రాణాలనే గాలిలో గలుపుతున్నది. ఎంత పని చేశారా పైసా ఈ పైసా మీద మన్ను వయ్యా. ఎంత పని చేశారా పైసా ఈ పైసా మీద దుమ్ము వయ్యా. అరే ఏంది కావచ్చు ఇలా గీతాతంగం అనుకోరు, పైసా పైసా అంటారు, పైసా లేకపోతే ఎట్లా, పైసా ఉంటేనే కదా పరమాత్మ దిగొచ్చేది అని అనుకుంటుండొచ్చు. కానీ ఏం సకదనం ఉందా. ఈ పైసా చేయబట్టి పాపం సెంట్రల్ జైల్లో ఉన్న ఒక పెద్ద మనిషి ఇక మరి బెయిల్ మీద ఏమంట పుసుక్కున బెయిల్ మీద బయటకు వచ్చిండో. ఇక మరి ఈయన కావలి కాసుకుంటా నలుగురు దుండగులు అమాంతం వచ్చి కార్లో ఎక్కించుకొని పోయిరట నుల్ల. మొత్తం మీద ఈయన ఒక వ్యాపారి అట. ఆహా, లావాదేవీల విషయంలో ఏదో చిన్నపాటి చెటపాట లోపడి ఇవాళ ఉంది కాబట్టి ఇగో ఈ కథ నడిచిందని ఇప్పుడు ఏపీ రాష్ట్రం మొత్తం ఒకటే గుసగుస పెట్టుకుంటుందట. కానీ ఏది ఏమైనా పైస చేయబటికి ప్రాణాలు తీసేందుకు ముందడుగు వేసిన ఈ నలుగురు దొంగలు మరి ఏడ దొరుకుతారో ఏం కథో, మరి ఏ రకంగా సర్కారు చర్య తీసుకుంటుందో కానీ పైసా కోసం ఇంకో ఈ రకంగా గిసగుండి కథలు నడుస్తున్నాయి ఇలా లోకం మీద. పైసా 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 చూస్తుర్రా పైసా కోసం ఏం జరుగుతుందో లోకం మీద.